నమస్తే, వెల్కమ్ టు స్టార్ టెక్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను తల్లి. నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పండి మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడాను చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ అంటే రానున్న బ్యూటిఫుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కానివ్వండి, అవన్నీ కూడా రకరకాల గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్పుకున్నారమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ ఈ అక్టోబర్ నెలలో మనకి చక్కగా ఫెస్టివల్ సీజన్ అనేది మొదలైపోతుంది. ఇంకొక కొద్ది రోజుల్లోనే ఫెస్టివల్ సీజన్ అంటే ఆల్రెడీ మొదలైనప్పటికీ ఈ చక్కగా ఋతు మార్పు కూడా రాబోతోంది. ఈ ఋతు మార్పులో తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం మన క్లైమేట్ లో కూడా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే ఈ రాశుల యొక్క అంటే ఈ గ్రహాల యొక్క సంచారం ఏంటి అని అంటే, గురుగ్రహం యొక్క వక్రీకరణ స్థితి అక్టోబర్ 9వ తారీఖు నుంచి, తర్వాత శని గ్రహం ఆల్రెడీ శని భగవానుడు ఆయన వక్రీకరించిన అయినప్పటికీ నక్షత్రం మార్పు అక్టోబర్ 4వ తారీఖు జరగబోతోంది. అయితే ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రానికి వెనక్కి వస్తారు. గురుగ్రహం ఆయన వృషభ రాశిలో వక్రీకరించడం, తర్వాత రవి యొక్క సంచారం అంటే కన్య నుంచి తులకి వెళ్ళే సంచారం, బుధుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి, శుక్రుడి యొక్క సంచారం తుల నుంచి వృశ్చికానికి, తర్వాత కుజుడి యొక్క సంచారం మిథునం నుంచి వృశ్చికానికి. అలాగే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రగ్రహం యొక్క సంచారం కూడా విశేషంగా ఈసారి ఈ రీడింగ్లో మీ అందరికీ కూడా మన ధన కారకులైన చంద్రుడు కూడా మీ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చేర్పులు చేస్తారనేది బ్యాక్గ్రౌండ్లో ఈ రీసెర్చ్లో చేసి తర్వాత ఈ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వబడుతోంది. చక్కగా మనం ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాము. చక్కగా మీరు ఎక్కడైతే మీ రాశులకి మీరు చక్కగా పాజ్ చేసి రాసుకుని పెట్టుకోండి. అలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం చెప్పుకుంటామో మీరందరూ కూడా చక్కగా పాటించవచ్చు. మేడం, మకర రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారందరికీ కూడా ఈ సకల గ్రహ సంచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీకు ఒక రకంగా రిలీఫ్ టైం అనే చెప్పాలి. గత నెలల నుంచి అంటే కుటుంబ పరంగా ఆరోగ్య సమస్యలు కానివ్వండి, మానసిక వేదన, టు బి అప్రాప్రియేట్ మానసిక వేదన, కుటుంబ పరంగా ఆరోగ్య సమస్యలతో మీరు ఖచ్చితంగా ఫేస్ చేసి ఉండుండొచ్చు. గత 4 నెలల్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక కారణంగా, అది పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వయసు మళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి చేసి ఉండొచ్చు. ఓ రకంగా ఇది రిలీఫ్ టైం, మంచిదే, సంతోషం. ఆ కుటుంబ పరంగా పీడ ఉండదు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తో బాధపడి ఉండొచ్చు గత 4 నెలలుగా, అది ఉండదు, ఇబ్బంది లేదు. చాలా చక్కగా భోజనం యథావిధి చక్కగా లాగిచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ అంటే కేర్ఫుల్గా తింటూనే చక్కగా చేసుకోండి. జాబ్స్ వాళ్ళకి, ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయండి. మీరు మారాలనుకుంటే ఇది మంచి టైం, మారండి, ఇబ్బంది లేదు. ఆఫర్స్ కూడా మీకు తగులుతాయి. ఇంటర్వ్యూస్లో కూడా సక్సెస్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత నెగటివ్ యాటిట్యూడ్ని బాగా పక్కన పెట్టేసేయండి. చెడు వార్తలు కానివ్వండి, నెగటివ్ న్యూస్ పీసెస్ కానివ్వండి, అవి మీ చెవిన పడనీయకుండా చూసుకోండి. బలవంతంగా వినిపిస్తేనో పనుందని యాక్ట్ చేసి పక్కకి వెళ్ళిపోండి. తర్వాత హనుమాన్ చాలీస బాగా చదవండి. రోజుకి 2 సార్లు అయినా సరే హనుమాన్ చాలీస చదవడం చాలా మంచిది. హనుమాన్ చాలీస చదవడం కానివ్వండి, హనుమంతుడు స్తుతులు చేసుకోవడం కానివ్వండి, స్తోత్రాలు చేసుకోవడం కానివ్వండి చేయండి. హనుమాన్ చాలీస ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో ఎప్పుడు కూడా ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. రమ, ఏమవుతుందంటే హనుమాన్ చాలీస చేసిన తర్వాత కానీ, ప్రేయర్స్ చేసిన తర్వాత కానీ ఆఖరికి ఒక 10 నిమిషాలైనా సరే రామనామ స్తుతి చేయాలంటారు. అప్పుడే హనుమంతుడికి చేరుతుందంటారు రమ. అలా చేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ బాగా ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా మీ వర్క్ని మీరు ముందుకి సాగిపోయేలాగా చాలా చక్కగా చూసుకోండి. అంటే వర్క్ విషయంలో చాలా చక్కగా మీరు తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా, బిజినెస్, ఎంప్లాయ్మెంటో, ఇంట్లో ఏదో పని వర్కే కదండి, అది ఇంపార్టెంటే కదా. దాని విషయంలో కూడా మీరు చాలా చక్కగా ముందుకి ఉత్తేజంగా ఎక్కడ బ్రేకులు లేకుండా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మీ మాట చెల్లుతుంది, మీ మాటకి మర్యాద, తర్వాత మీ ఒపీనియన్స్ని కూడా వాల్యూ చేసే టైం ఇది. తర్వాత
ఇక్కడ ఎవరైతే సరే ఇక్కడ ఏదన్నా అంటే ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త తప్పకుండా వహించాలండి. అది కూడా అక్టోబర్ 20వ తారీఖు దాటిన తర్వాతమ్మా సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళ అందరితో కూడా ఎక్కడ కూడా అంటే ఫెస్టివల్ సీజను అందరు కలుస్తారు అనుకుంటాను. గబుక్కున ఒక చుబుక్కుమని ఒక మాట అంటించకండి. కాస్త ప్రేమగా వ్యవహరించడానికి ట్రై చేయండి. లేకపోతే లాంగ్ టర్మ్లో మీ యొక్క ఇమేజ్ వాళ్ళ దృష్టిలో బాగా లోపించడం కానివ్వండి, లేదా ఒక పర్మనెంట్ ఇమేజ్ మీ పట్ల వాళ్ళ యందు రిజిస్టర్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి కనపడుతున్నాయి. ముఖ్యంగా రెడ్ కలర్ అవాయిడ్ చేయండి. హనుమాన్ చాలీస్ బాగా చదువుకోండి, మంచి జరుగుతుంది. నమస్తే.